నాకు నేర్పమయ్యని ఈ పాట ద్వారా దేవుని స్తుతించుదాం. అందరం కూడా భక్తి విశ్వాసములతో మరి తైలాభిషేకం ఉంటూ ఉంది. దయచేసి దీన్ని గమనించాలి. అందరూ కూడా పిన్నలు పెద్దలు ఈ ఆరాధనలో పాల్పంచుకుంటుండగా గురువులు 3 ఉంటూ ఉన్నారు. ఆరాధన నడుపుతూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తైలాభిషేకములో పాల్పంచుకోవాలని, తదనంతరము దివ్య బలి పూజలో పాల్గొని క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుదేవా వందనం, యేసుదేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేర్పమయ్యా నజరు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. గట్టిగా స్తోత్రం. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా, నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా, నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. సముద్రమని చేర్చి నడిపించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను ఎడారి గుండా సముద్రము గుండా రాత్రి మగళ్ళు దేవుడుకు వెన్నటుండే కాచి కాపాడి నడిపించిన దేవుడు ఈ రోజు మన యొక్క కష్టములలో, బాధలలో, మన యొక్క వెదలలో, సమస్యలలో ఆ భగవంతుడు తోడుండి కాచి కాపాడాలని, మన జీవితాలను బలపరచాలని, ప్రార్థన శక్తితో నడిపించమని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సంద్రమునే చీల్చితివే, ఎండి నేలపై నడిపితివే, ఎర్ర సముద్రము చీల్చితివే, ఎండి నేలపై నడిపితివే, మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన నీ ఆజ్ఞలను మరువక నిత్యము జీవింప, మరువక నిత్యము జీవింప. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. అనుగుణ జీవితంలో ఎదురయ్యే శోధనల నుండి, పిశాచి తంత్రముల నుండి, వ్యాధి బాధల నుండి దేవుడు స్వస్థతను దయచేసి విజయాన్ని మనందరికీ సమకూర్చమని సమయం ప్రార్థన చేద్దాం. అలనాడు ఎంతో మంది శోధనలో పడిపోతుండగా దేవుని యొక్క హస్తము ఉండి ముందుకు నడిపించింది. ఈనాడు మనందరూ కూడా ఈ పాప లోకములో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, పిశాచి తంత్రములకు లోను కాకుండా దేవుని అభయహస్తముతో మనందరినీ కూడా రక్షించమని ప్రార్థన చేద్దాం. శోధన జయించమనుక్షణము సాధింపమని పలికితినే, శోధన జయించమనుక్షణము సాధింపమని పలికితినే, బలమైన నీ దివ్య సన్నిధిలో, బలమైన నీ దివ్య సన్నిధిలో బలపడి నడువగ నీ కృపలో, బలపడి నడువగ నీ కృపలో. నేర్పుమయా నజరేయా
ప్రార్థన నేర్పుమయా నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా మాకు ప్రార్థన నేర్పుమయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అందరం రెండు చేతులైతే దేవుని స్తుతించుదాం తండ్రి వందనం యేసువా వందనం ఆత్మదేవా వందనం తండ్రి ఆరాధన యేసువా ఆరాధన ఆత్మదేవా ఆరాధన త్రియేకదేవా వందనం త్రియేకదేవా స్తోత్రం లోకరక్షకుడా వందనం లోకరక్షకుడా ఆరాధన యేసయ్యా వందనం ఓ యేసు ప్రభువా చెప్పాలి ఓ యేసు ప్రభువా మమ్మందరిని బలపరచండి ఓ యేసు ప్రభువా మమ్మందరిని మీ దీవెనలతో ఆశీర్వదించండి ఓ కరుణామయుడా ఓ ప్రేమామయుడా మా కుటుంబాలను ఆశీర్వదించండి వ్యాధిలో ఉన్న వారికి ఆరోగ్యమును ప్రసాదించండి కష్టములో ఉన్న వారికి చేయుతనివ్వండి సంతానము లేని వారికి సంతాన భాగ్యమును ప్రసాదించండి చదువుకుంటున్న వారికి బంగారు భవిష్యత్తునివ్వండి పసిబిడ్డలను చంటి బిడ్డలను చల్లని చూపుతో ఆశీర్వదించండి ఓ కరుణామయుడా ఓ ప్రేమామయుడా వ్యాధుల నుండి సైతాను తంత్రముల నుండి గాలుల నుండి పిశాచి తంత్రముల నుండి కాపాడండి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా ఈ పాట ద్వారా అందరం కూడా అట్నే నిలిచి చప్పట్లు కొడుతూ ప్రార్థనా నాకు శక్తి నాకు కావాలయ్యా పేతురు ప్రార్థించగా నీవు విన్నావు ఏలియా ప్రార్థించగా సూర్యచంద్రుని ఆపావు ఈనాడు మేము ప్రార్థించగా నా ప్రభువా మమ్మల్ని కూడా నీ యొక్క పరలోక వర్షముతో మనందరినీ నింపమని ప్రార్థన చేద్దాం చప్పట్లు కొడదాం గట్టిగా చప్పట్లు కొడదాం ఎంత గట్టిగా చప్పట్లు కొడితే ఎంతగా దేవుని స్తుతిస్తే అంత ఆశీర్వాదం ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా అందరం పాడాలి ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా ఈ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా ఈ ఆత్మ అభిషేకం కావాలయ్యా గట్టిగా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా ఈ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా ఈ పరలోక అభిషేకం కావాలయ్యా ఏలియా ప్రార్థించగా ప్రార్థన విని దేవా నీ బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన విధముగా ఈనాడు నీ బిడ్డలు కన్నీటితో వేదనతో దుఃఖముతో బాధతో ప్రార్థిస్తూ ఉండగా నా ప్రభువా
నీ పరలోక ద్వారములు తెరచి పరలోక ఆశీర్వాదం మీ పైన కుమ్మరించమని ప్రార్థించుతున్నాం. ఏ ఒక్కరి ప్రార్థన కూడా వ్యర్థము కాకుండా, ఎవరి కన్నీరు వృధా కాకుండా, ఏ ఆవేదన కూడా బద్దలే పోకుండా నా ప్రభువా నీ దివ్య ఆశీస్సులతో కాచి కాపాడమని ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని ప్రతిమలాడుచున్నాం తండ్రి. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగా దయచేయుమా. ప్రార్థించి నీవు చేరు భాగ్యమియుమా. ప్రార్థించి నీవు చేరు భాగ్యమియుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. చెప్పండి, ప్రార్థనా శక్తి నాకు కావాలయా. ఈ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. ఈ పరలోక అభిషేకం కావాలయా. గట్టిగా చెప్పబడదాం. మధ్యలోకి రాబోతున్నాడు. దయచేసి స్థలం ఇవ్వండి. సింహాల మూల నుండి దానియేలును రక్షించిన దేవుడు ఈనాడు మన యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి, శోధనల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, సమస్యల నుండి దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడాలని ప్రార్థించేద్దాం. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకములో నాకు కావాలయా. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకములో నాకు కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. ప్రార్థనా శక్తి అందరూ లోపలికి రావాలి. అందరూ దయచేసి బయట అందరూ కూడా లోపలికి రావాలి. ముందుకు రావాలి. అందరూ ముందుకు రావాలి. దయచేసి ఎవరు కూడా ఎన్నుకోవాలి. అందరూ కూడా అభిషేకం కావాలయా. కావాలయా. పరలోక అభిషేకం కావాలయా. శక్తి నాకు కావాలయా. అందరూ శక్తి నాకు కావాలయా. పరలోక అభిషేకం కావాలయా. శక్తి నాకు కావాలయా. అభిషేకం కావాలయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరుల, బయట ఉన్న వారి పిల్లలు, పెద్దలు, ఇది చివరి సమయం. ఈ సమయంలో ఎవరు కూడా మిస్ కావద్దు. దయచేసి అందరూ వచ్చి కూడా దివ్య ప్రసాద ప్రభుని ఆరాధించాలని మనవి చేసుకుంటున్నాం. బయట ఎవరు కూడా తెరవద్దు. దయచేసి అందరం కూడా ఒక నిమిషం మోకరించుదాం. దయచేసి అందరం మోకరించండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక.
పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఒక నిమిషం పాటు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి కాపరి, దివ్య సప్రసాద ప్రభువా, మమ్మనందరి కూడా ఈ యొక్క ఊరేగింపులో మీ యొక్క సన్నిధానమును తీసుకొని నా ప్రభువా మీరు మాతో ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు నీకు వందనములు నా ప్రభువా. తండ్రి, ఏవైనా తప్పిదములు జరిగి ఉన్నట్లయితే మనం క్షమించు నా ప్రభువా. తండ్రి, మేము ఏమైనా ఈ ఊరేగింపులో ప్రభు తెలుసో తెలియక మాట్లాడి ఉన్నట్లయితే మనం క్షమించండి. చేసిన తప్పిదములు క్షమించండి నా ప్రభువా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మరి కొద్ది క్షణములు తైలాభిషేకము జరగబోతూ ఉంది. మనమందరం కూడా హృదయ పరివర్తన చెందుదాం. పాపము నుండి మనందరినీ కడిగి మనం వేడుకుందాం. 50 గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనముల ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు రండి, సంతాపముతోను ఉపవాసములతోను తిరిగి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఈ తపస్కాలములో 3వ ఆదివారములో ఉంటూ ఉన్నాం. 3వ వారములో ప్రవేశించి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనందరినీ కూడా మరి రాబోయే ఘట్టాలలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో, బాధలలో, ఆయన యొక్క సిలువ ద్వారముల మనందరం కూడా అడుగులో అడుగు వేసి ఆ సిలువను మనము కూడా మోయించే భాగ్యాన్ని దయచేసి ప్రార్థన చేద్దాం. ఓ దివ్య బాలయేసువా, ఓ దివ్య సప్రసాద ప్రభు, మన ఆశీర్వదించిన తండ్రి ప్రభు, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో పలుకుతూ ఉన్న విధముగా, భారము చే అలసి ఉన్న సమస్త జనులారా నా చెంతకు రండి, కష్టముతో వేదనతో బాధపడుతున్న నా ప్రజలారా నా చెంతకు రండి, మీ జీవితాలలో విసుగు చెంది ఉన్న వారలారా నా చెంతకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తాను, మీ కన్నీటిని నేను వృధా చెయ్యను, మీ బాధలను నేను వినకుండా పోను, మీ కష్టములను చూసి నేను కళ్ళు మూసుకొని ఉండను, మీరు వేడుకుంటే ఆలకిస్తానని ప్రభు పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి రోజున ఈరోజు భగవంతుడు మనకి ఈ సంవత్సరములో ఈ యొక్క సమయాన్ని మనకు అందరికీ ఒక అనుగ్రహ కాలముగా ఇచ్చాడు. ఎంతో కృపగా నడిపించుకునే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. వాక్యమును ఆలకించే విధముగా మన అందరిని నడిపించాడు. 2 రోజులు దేవుడు పరిపూర్తిగా చేసి ఈ 3వ రోజున కూడా భగవంతుడు మన అందరినీ కూడా నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమయంలో ప్రార్థన చేయండి. కన్నీటితో ఎక్కడో వెళ్ళి నువ్వు మోకరించి అడిగే విధముగా, ఎవరి దగ్గరకు వెళ్ళి ఏడ్చే విధముగా, ఇదిగో నా బిడ్డ ఇక్కడ వేడవండి, శాశ్వతమైన నీ తండ్రి చెంత వేడవండి. బలహీనమైన దగ్గరకు వెళ్ళి మీరు ఏడ్చడం కాదు, ఎవరో సాయం చేస్తారని వెళ్ళి చేతులు చాపడం కాదు, ఎవరి దగ్గరకు వెళ్ళి మోకరించడం కాదు. ఇదిగో ఈ సృష్టి కర్త దగ్గర మీరు మోకరించండి, ఈ ప్రభు దగ్గర మీరు మోకరించిన ప్రియ దేవుని బిడ్డలారా. మీరు దేవుని దగ్గర మోకరిస్తే మిమ్మల్ని ప్రపంచంలో నిలబెడతాడు. అదే మీరు మానవుని వద్ద మీరు మోకరిస్తే మీరు బలహీనులైపోతారు. ఈ సమయంలో ప్రభు మనందరినీ కూడా ఇదిగో పిలుస్తూ ఉన్నాడు. పునీత మదర్ తెరెసా గారు అన్న విధముగా, ఏ కుటుంబము కలిసి ప్రార్థిస్తుందో, ఏ బిడ్డ కలిసి దేవునితో ఐక్యమై ఉంటాడో వాడు బలపడి ఉంటాడని పునీత మదర్ తెరెసా గారు అంటూ ఉన్నారు. కనుక ఈ సమయంలో మనందరం కూడా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో దేవుని అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏప్రిల్కి రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనములో వాక్యం సెలవిస్తూ ఉంది, నిస్సందేహముగా, భయము లేకుండా, అవిశ్వాసము లేకుండా, అపనమ్మకము లేకుండా, ఏ భీతి లేకుండా దేవుని నమ్మడమే విశ్వాసం. మన ముందు ఉన్నవారు దేవుని చూచారు, మన ముందు ఉన్నవారు దేవుని చవి చూచారు, వారే మనకు సాక్షులు. ఈనాడు ప్రతి ఆదివారం రోజున మనం విశ్వాసంగా చెబుతూ ఉన్నాం, పరలోకమును భూలోకమును సృష్టించిన పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తూ ఉన్నాను చెబుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన మాటలు పెదవులతో కాకుండా మన యొక్క జపాలు హృదయముతో రావాలి, మనస్సు నిండిన హృదయముతో రావాలి, ఆత్మీయ ఆనందముతో రావాలి, దేవుని నిన్నుగా నింపుకున్న విధముగా రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా అటు ఇటు చూడకుండా దయచేసి
ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటూ బలపరచమని ప్రార్థన చేయండి. ప్రభువా, నేను వ్యసనాలలో ఉన్నా, అయ్యా నేను తాగుడుకు లోనైనాను, ఈ సమయంలో బలపరచు. ప్రభువా, నా యొక్క శక్తి సరిపోలేదయ్యా, నీ శక్తితో నన్ను ఈ వ్యసనం నుండి, ఈ యొక్క బాధ నుండి, ఈ యొక్క అలవాటు నుండి నన్ను రక్షించు దేవా అని ప్రార్థన చేయండి. ఎవరైతే తాగుడుకు లోనై కుటుంబాలను బలి చేస్తున్నారో, భార్య బిడ్డలను పట్టించుకోకుండా ఉన్నారు, కుటుంబాన్ని పట్టించుకోకున్నారు నా బిడ్డలారా, వారందరి కోసం ప్రార్థన చేద్దామని. అదే విధముగా ప్రభువా, శారీరక వ్యామోహాలకు లోనై వ్యసనాలతో, వ్యభిచారముతో, అక్రమ సంబంధాలతో జీవిస్తున్న వారికి సమర్పిస్తున్నామయ్యా. దేవా, నిన్న వాక్యములో మాకు తెలియజేస్తావు ప్రభువా, మా దేహము నీ దేవాలయము, మా శరీరము నీకు ఆలయముగా ఉండాలని పిలుస్తున్నావు నా ప్రభువా తండ్రి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనములో అంటూ ఉన్నావు, ఎవరైతే ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తారో, ఎవరైతే ఈ ఆలయాన్ని పాడు చేస్తారో నేను నిన్ను పాడు చేస్తాను అంటున్నావు ప్రభువా తండ్రి. ఈనాడు వ్యసనాలతో, అబద్ధాలతో, అనేకమైనటువంటి జగడాలతో, సాకుడు బొంకులతో చేస్తున్న జీవితాన్ని నా ప్రభువా మీరు చక్కపరచండి తండ్రి. తండ్రి, మీరు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. శీలపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో పలుకుతూ ఉన్నావు నా తండ్రి. మీరు చూడలేదని, నేను గమనించలేదని, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేస్తున్నామేమో బిడ్డ. ఒకరోజు రాబోతుంది, గుర్తించుకో. ఈ సమయంలో తప్పు మీద తప్పు చేస్తున్నావేమో, నీవు పడిపోతావు. లేవనెత్త విధముగా నువ్వు అట్లనే పడిపోతావు. గుర్తించుకో, నువ్వు ఈ సమయంలో నువ్వు ఏం చేస్తున్నావో గుర్తించుకొని ప్రభు పలుకుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అదే విధముగా సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, ప్రియా బిడ్డ, నువ్వు చేసే ప్రతి మాట, నువ్వు పలికే ప్రతి మాట నేను ఆలకిస్తున్నాను. నువ్వు చేసే ప్రతి ఫిర్యాదును నేను గమనిస్తున్నాను. నీవు చెప్పే ప్రతి పలుకుని ఆలకిస్తున్నాను. ఎవరికైనా అబద్ధం చెప్తున్నావేమో, ఎవరికైనా నువ్వు మోసం చేస్తున్నావేమో, ఇదిగో నేను గమనిస్తున్నానని ప్రభు పలుకుతున్నాడు. దేవా, ప్రేమైన బిడ్డలారా గమనించండి. తల్లిదండ్రులను మోసగించవచ్చును, పెద్దలను మోసగించవచ్చును, అమ్మ నాన్నను మోసగించవచ్చును, కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తను మోసగించలేవు. కనుక ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనం అందరం కూడా దేవుని ఆరాధించుదాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ పావురు రూపమా, అందరం కూడా 2 చేతులను మీ హృదయం పైన ఉంచుకొని, ఎక్కడైతే శిరస్సు నొప్పి ఉంటే శిరస్సు పైన, కాళ్ళ నొప్పులుంటే కాళ్ళ పైన, మీకు ఎక్కడైతే బాధ నొప్పి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ దేవుని యొక్క పాట ద్వారా దేవుడు మనందరి పైన దిగి రావాలని, మీ యొక్క శారీరక నొప్పుల నుండి, బాధల నుండి, అనారోగ్యముల నుండి, మోకాల నొప్పుల నుండి, నడుము నొప్పుల నుండి, తల నొప్పుల నుండి, చెవిటి నుండి, మూగ నుండి దేవుడు స్వస్థపరచమని సమయం ప్రార్థన చేద్దాం. ఈ పాట ద్వారా పాడుకుంటూ తదనంతరం మనందరం కూడా తైలాభిషేకములోనికి మనం పాల్పంచుకుందాం. అందరూ కూడా ఎక్కడైతే మీకు బాధగా ఉందో, ఎక్కడైతే మీకు నొప్పిగా ఉందో, ఆ యొక్క భాగముల మీ యొక్క చేతులు ఉంచి ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, అలనాడు మీరు ఆదిలో జలముల పైన దిగి వచ్చిన ఆత్మ, దీర్ఘదర్శకులను దీవించిన ఆత్మ, దావీదును సొలొమోను రాజును అభిషేకించిన ఆత్మ, యేసు ప్రభును యోర్దాను నదిలో ఆశీర్వదించిన ఆత్మ, తల్లి మరియమాతను గర్భఫలము చేసిన ఆత్మ ఈ రోజు మా అందరిపైన దిగిరావని ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలను, మన యొక్క పంటలను, మన పొలాలను, మన యొక్క పశువులను, ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఈ పాట ద్వారా దేవుని స్తుతించుదాం. God
ఇద్దరుగా లైన్లో బట్టి ఇప్పుడు గురువులు మీ నిండిపోయిన తైలాభిషేకంతో అభిషేకిస్తారు. గురువులు మీ మధ్యకి వస్తారు. దయచేసి వరుస క్రమములో భక్తి విశ్వాసములో ఆ పాట పాడుతుండగా మీరు అందరూ కూడా లైన్లో రావాలని మనం చూసుకుంటున్నాం. అక్కడ లైన్లో ఉండండి, అక్కడే ఉండండి, అక్కడే కూర్చొని మీ దగ్గరికి గురువు వస్తారు. జలములపైన అట్లే మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించి మీ స్థానంలో జలములపైన 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 తారాడినాత్మ దిగిరావా పావుల రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా మాపై దిగిరావా. అన్నాడు ఎడారిలో దిగి వచ్చిన ఆత్మ, మన పితామహులను ఆశీర్వదించిన ఆత్మ ఈనాడు మనందరి పైన ఆ ఆత్మ దేవుడు దిగి వచ్చి ఎండిపోయిన జీవితాలను జీవముతో నింపేలాగున, విరిగిపోయిన బ్రతుకులను దేవుడు అమర్చేలాగున, బాధలు ఉన్న జీవితాలను సంతోషముతో తీర్చలాగున ప్రార్థన చేద్దాం. బయట రావాలి. ఎడారిలో రాజులను అభిషేకించిన ఆత్మ తన ఆత్మతో బలపరిచి సామ్రాజ్యాలను నడిపించే శక్తిని బలమును దయచేసిన ఆత్మ ఈరోజు మనందరినీ కూడా మన కుటుంబాలను నడిపించే శక్తిని, మన బిడ్డలను సన్మార్గంలో నడిపించుకునే శక్తిని, మన తల్లిదండ్రులను ఆశీర్వదించమని మనందరినీ కూడా తన యొక్క ఆత్మీయ ఆనందముతో అభిషేకించమని, తన ఆత్మతో మనందరినీ కూడా బలపరచమని మనం ప్రార్థన చేసుకుంటాం. అభిషేకించిన రాజులను అభిషేకించిన ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ ఆపై దిగిరావా ఆపై దిగిరావా ఆపై దిగిరావా ఆపై దిగిరావా. యోర్దాను నదిలో ద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును ఆశ్రయించిన ఆత్మ, లోక రక్షకుని బలపరిచిన ఆత్మ, తన తండ్రి చిత్తాన్ని నడిపించడానికి ఆత్మతో నడిపించిన ఆ ఆత్మ ఈరోజు మనందరూ కూడా నడిపించమని, తండ్రి చిత్తాన్ని మనకు జీవితాలలో చేసే విధంగా మనం నడిపించమని ప్రార్థన చేద్దాం. యోర్దాను
అందరిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా అందరిలో యేసయ్య తలపై నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా బావురను మమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా శిష్యులను తేజవంతముగా అభిషేకించిన ఆత్మ నిరుత్సాహముతో భయముతో ఉన్న వారిని బలపరిచిన ఆత్మ ఈరోజు యేసు ప్రభు శిష్యులుగా మనందరినీ కూడా ఈ లోకంలో సాక్షులు ఉండేలాగున అదే ఆత్మతో అదే ఆత్మశక్తితో బలపరచమని ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. శిష్యులలో తేజమునే సత్తునాత్మ దిగిరావా ఓ పావురను మమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా అందరిలో నీ ఆత్మ బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అలనాడు పెద్దకోస్తున్నాడు మరి మాత అపోస్తలపై దిగొచ్చిన ఆత్మ అగ్ని నాలుక రూపంలో దిగొచ్చిన ఆత్మ ఈనాడు మనందరినీ కూడా ఇక్కడ చేరొచ్చిన అందరూ కూడా నీ ప్రేమతో శాంతి సమాధానముతో ఐక్యతతో నీ యొక్క తెలివితేటలతో సప్త వరాలతో ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రయించని ప్రార్థన చేస్తున్నాం. అందరిలో ప్రేమను నింపే దేవుని ఆత్మ దిగిరా అందరూ చేతులు పైకి ఎత్తుదాం. దేవుని ఆత్మ దిగిరా అందరూ చేతులు ఎత్తుదాం. ఓ పావురను మమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా 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 మాపై దిగిరావా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. లోకరక్షకుడా వందనం. లోకరక్షకుడా వందనం.
ప్రేమామయుడా వందనం, కరుణామయుడా వందనం, సమాధానకర్త వందనం, సమాధానకర్త స్తోత్రం, మా జీవమా వందనం, మా బలమా వందనం, మా ఆనందమా వందనం, మా సమాధానమా వందనం, మా రక్షకుడా వందనం, మా నాయకుడా వందనం, మా మంచి కాపరి వందనం, మా సత్యమా వందనం, మా మార్గమా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీవజలమా వందనం, జీవాహారమా వందనం, దీవాహారమా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం మోకరించుదాం, అందరం మోకరించి దివ్య సప్రసాద ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. శిరమును వంచుని పాట పాడుకుందాం. శిరమును వంచుడి వినయము తోడా నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత ద్రవ్యానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితము నిరంతరము చవిచూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారు మాకు అనుగ్రహించండి. అందరం మోకరించుదాం, ఆశీర్వాదం పొందుకుందాం. దయచేసి అందరం మోకరించాలి. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా.
the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎవరైనా ఇంకా పూజలు పెట్టాలని తలంచిన వారు ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క విన్నపాలు తీసుకురండి. పూజా విన్నపములు. గొల్లపల్లె దానమయ్య, గొల్లపల్లె లక్ష్మమ్మ వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించాలని, ప్రత్యేక విధముగా గృహ నిర్మాణం పూర్తి కావాలని, వారు తలంచిన తలంపులు నెరవేరాలని, మరియు వారి యొక్క బిడ్డలు వైష్ణవి రాజకుమారులను ఆశీర్వదించి వైష్ణవి రాస్తున్నటువంటి 10వ తరగతి పరీక్షలలో మంచి ఉత్తీర్ణతను దయచేయమని దీవబలి పూజ. క్రీస్తు చేసులు గొల్లపల్లె రామయ్య, క్రీస్తు చేసులు గొల్లపల్లె లక్ష్మమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని భగవంతుడు దయచేయాలని, పరలోక ప్రాప్తిని వారికి ప్రసాదించాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్న వారు కొడుకు కోడలు గొల్లపల్లె దానమయ్య, గొల్లపల్లె లక్ష్మమ్మ. వారి యొక్క మనమరాలను మనమడు వారిని దీవించాలని, ప్రత్యేక విధముగా వారి అబ్బాజేజులకు నిత్య విశ్రాంతిని దయచేయాలని దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గొల్లపల్లె యేసురత్నం, గొల్లపల్లె జయమ్మ వారి కుటుంబాన్ని ఆశ్రయించి దీవిస్తూ, వారి బిడ్డలు యోసేపు మోహన్ వారి కుమార్తె అల్లుడును ఆశీర్వదించి వారి బిడ్డలకు మంచి చదువును, బంగారు భవిష్యత్తును, కుటుంబంలో శాంతి సమాధానాలు అందించాలని దీవబలి పూజ. కె రమాదేవి కుమారుడు కె హర్షవర్ధన్ 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉండగా భగవంతుడు జ్ఞాపక శక్తిని, జ్ఞానవరమును దయచేసి మంచిగా పరీక్షలలో పాస్ అయ్యే భాగ్యమును దయచేయాలని దీవబలి పూజ. జీవంగల దేవునికి వందనాలు తెలియజేస్తూ, గొల్లపల్లె ప్రభావతి గుర్రయ్య వారి కుటుంబమును దేవుడు ఆశీర్వదించాలని, గొల్లపల్లె రాజయ్య లక్ష్మణ వారి కుటుంబం ఆశీర్వదిస్తూ ఈనాడు సంగీతానికి స్పాన్సర్ చేస్తున్న ఈ కుటుంబం దీవించమని దీవబలి పూజ. నాగిపోగు మరియన్న, నాగిపోగు రాజమ్మ వారి కుటుంబాన్ని ఆశీర్వదించు దీవించాలని, మరి ప్రత్యేక విధముగా మరియన్నకు మంచి ఆరోగ్యాన్ని, ఆపరేషన్ సక్సెస్ అయ్యి మంచిగా దేవుడు సంపూర్ణ ఆరోగ్యంతో నింపినందుకు పునీత అంతోని వారికి వందనాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబమును దీవించమని, వారి కుమారులు వినోద్, ప్రణయ్, వినయ్, కుమార్తె సుస్మితను వారి అల్లుడిని ఆశ్రయించి దీవించాలని దివ్యబలి పూజ. నాగిపోగు జయలక్షణ వారి కుమార్తె ప్రసన్న వారి అల్లుడు ప్రేమసాగర్ వీరి మనమడు ఆలెక్స్ను ఆశీర్వదించి దీవించాలని, ఈ 3 రోజు ప్రార్థనలకు వారు ఈ యొక్క ఏర్పాటును చేసినందుకు, ఈ స్టేజ్కి కావలసినటువంటి స్పాన్సర్ను ఇచ్చినందుకు వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, అదేవిధముగా కువైట్లో ఉంటున్నటువంటి జయలక్ష్మమ్మకు ఆరోగ్యములను అందించమని దీవబలి పూజ. మరణించిన జయలక్ష్మమ్మ భర్త బాలస్వామి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని దీవబలి పూజ. ఎన్ అభి, ఎన్ కళ్యాణ్, ఎన్ ప్రతాప్, జి బ్రహ్మయ్య, జి కళ్యాణ్, జి శేఖర్, జి గీత, ఎన్ మల్లేష్, జి దానమయ్య, జి మేరమ్మ, ఎన్ ఓబులేసు, ఎన్ మోహన్, ఎన్ ఓబులేసు, ఎన్ పిచ్చయ్య, చంద్రకళ, భవానీ, దానమయ్య, చిన్న, ఎన్ బాలస్వామి, ఎన్ జంతయ్య, ఎన్ పుల్లయ్య, పి మల్లయ్య, ఎన్ నాగసుబ్బయ్య, ఎన్ బాబు, ఎన్ సుమలత, ఎన్ చిన్న భూతయ్య ఈ బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించి వారు చేపట్టిన మంచి కార్యములకు గాను, తోడ్పడినందుకు గాను ఆరోగ్యములు, వారి కుటుంబాలను శాంతి సమాధానాలతో భగవంతుడు దీవించాలని దీవబలి పూజ. కోడూరు భాగ్యమ్మ వారి కుమారుడు నరసింహులు చాలా కష్టాలు బాధలతో ఉన్నారు, అవి తొలగిపోవి దేవుని కృప వారి వెన్నంటి నుండి నడిపించాలని దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, అప్పుల బాధల నుండి, కష్టాల నుండి, సమస్యల నుండి వారిని దీవించాలని, వారి చిన్న కూతురు అనితకు మంచి ఉద్యోగం వచ్చేలాగున, అదేవిధంగా వివాహ జీవితంలో ఆమెకు మంచి సంబంధము దేవుడు దయచేయాలని భగవంతుని స్మరించుకుంటున్న దివ్య బలి పూజ. అదేవిధముగా ఇంటిలో సైతాను శోధనలు లేకుండా మనశ్శాంతితో వారికి ఆరోగ్యములు, తలంచిన ప్రతి తలంపు నెరవేరాలని భాగ్యమ్మ, రాయప్ప బిడ్డలను దేవుడు ఆశ్రయించి దీవించాలని దీవబలి పూజ. నాగిపోగు సువర్ణ ఓబయ్య భార్య
ఆమె ఆసుపత్రికి కానుపుకు పోయినది. దేవాతి దేవుడు ఆమెకు మంచి ప్రసవనను దయచేసి తల్లి బిడ్డను క్షేమముగా ఉండేలాగా దీవించాలని, కుటుంబంలో బిడ్డతో సంతోషాన్ని ఆనందించాలని ఆ కుటుంబం దీవించమని దీవబలి పూజ. అదే విధముగా ఈ పూజను సమర్పిస్తున్న వారు నారాయణమ్మకు ఆరోగ్యమును ప్రసాదించమని దీవబలి పూజ. నాగిపోగు హృదయరాజు లక్షణ వారి కుటుంబం ఆశీర్వదించి వారి కుమారునికి మంచి ఆరోగ్యమును ప్రసాదించమని దీవబలి పూజ. నాగిపోగు జయన్న, ఆది లక్షమ్మ, నాగిపోగు జెసికా, నాగిపోగు జెనిష్ జాయ్, నాగిపోగు జెస్లీనా ఈ బిడ్డలను ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యము, మంచి తెలివితేటలు, బంగారు భవిష్యత్తును ఇవ్వాలని, కుటుంబ సమస్యల నుండి కాచి కాపాడాలని దీవబలి పూజ. దీవన్ష్ 8 సంవత్సరాలుగా మూగవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఆ బిడ్డకు మాట్లాడే శక్తిని, దేవుని స్తుతించే శక్తిని దయచేయమని, అదేవిధంగా ప్రభాకరు వారి యొక్క జీవితంలో వివాహము జరిగేలాగున మంచిగా సంతాన భాగ్యాన్ని అందించులాగున దీవబలి పూజ. అదేవిధముగా పందిటి శివ, నాగిపోగు దీపిక వీరికి సంతాన భాగ్యాన్ని దేవుడు దయచేయాలని, ఆ బిడ్డ యొక్క గర్భఫలమును ఆశీర్వదించి ఆ బిడ్డ చేస్తున్న తలంపులను, ఉద్దేశాలు నెరవేర్చమని దీవబలి పూజ. ప్రియ సహోరి సహోలారా, ఈ యొక్క దీవబలి పూజలో ఈ విన్నపాలతో పాటు మన అందరి యొక్క ఉద్దేశాలు, తలంపులు, మన గ్రామ అవసరాలన్నీ కూడా ఏకీభవించి దీవబలి పూజలు ప్రార్థన చేస్తూ పునీత అద్భుతాల అంతోని వారిని స్మరించుకుంటూ దీవబలి పూజలో పాల్గొందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. గాయక బృందము ప్రవేశ గీతమును ఆలపించెదరు.
చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకొని విన్నవించిన విన్నపాలు మన మనస్సులో మదిలో ఉన్న తలంపాలన్నీ కూడా నెరవేరాలని ప్రార్థనలో పాల్గొందాం. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మన యొక్క ఊరి కోసం, మన యొక్క ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆ యొక్క దేవాది దేవుడు దీవించాలని, అదేవిధంగా ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని, అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆ యొక్క పవిత్ర ఆత్మదేవుడు కరుణామయుడు వారిని తాకి వారికి కావలసినటువంటి స్వస్థతను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. మరి అదేవిధంగా ఈ యొక్క దివ్య బలి పూజను ప్రారంభించే ముందుగా నేను మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. పోయిన ఆగస్టు నెలలో మా నాన్నగారికి, నాగిపోగు మరియన్న గారికి అనారోగ్య కారణంగా ఆయనను హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది. నెల రోజుల పాటు ఆయన హాస్పిటల్లో ఉంటూ మరి అక్కడ డాక్టర్స్ చెప్పిన విధముగా ఈయనకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి, లేదంటే ఆయనకు కొంచెం కష్టము అని వారు తెలియజేశారు. తెలియజేసిన వెంటనే మేమందరం కూడా ఆ యొక్క ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన బ్రతకవచ్చు, లేదంటే చనిపోవచ్చు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మాకు తెలియజేసిన వెంటనే మా అందరికీ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అందరం కూడా బాధతో మరి ఏం చేయాలని దేవుని మీద మేము భారం వేసి దేవుణ్ణి ప్రార్థించుకొని మేము ధైర్యంగా ఆ యొక్క ఆపరేషన్కి వెళ్ళాం. తర్వాత ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ అయ్యింది. దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. మరి అదే విధముగా మా నాన్నగారు ఐసీయూలో దాదాపు 4-5 రోజుల పాటు ఉన్నాడు. ఆ 4-5 రోజుల పాటు స్పృహ లేకుండా మరి అక్కడ ఉన్నటువంటి సమయంలో నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆయన నన్ను చూడగానే కన్నీటిలో మరి తన యొక్క కంటిలో నుంచి నీటిని వదులుతున్నాడు. అటువంటి సమయంలో నేను అక్కడ వెళ్ళి ప్రార్థించి ఆయనను ఆశీర్వదించి నీకు ఏమి కాదు, దేవుడు ఉన్నాడు అనేటువంటి అభయాన్ని వసగి ప్రార్థనాపూర్వకంగా ఆయన ఈరోజు మా మధ్యలో మా కుటుంబంలో ఉన్నాడంటే అది దేవుడు మాకు చేసినటువంటి గొప్ప అద్భుతం. కాబట్టి ఈ యొక్క సమయంలో నేను మా యొక్క కుటుంబం తరపున, మా యొక్క కుటుంబ సభ్యులందరి తరపున, మీ తరపున, ప్రతి ఒక్కరి తరపున దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలు ప్రార్థించమని ఇక్కడ విన్నవించినటువంటి ప్రతి ఒక్క విన్నపాన్ని కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. నాగిపోగు సంతోషమ్మ వారి కుమారుడు ప్రభాకర్ను, ప్రతాపను ఆశీర్వదించి వారి యొక్క తలంపులను, ఉద్దేశాలు నెరవేర్చమని, వారి కుటుంబంలో శాంతి సమాధానాలను కలుగు చేయాలని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ విన్నపం కోసం కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి ముందుగా మనము చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని గుర్తు చేసుకొని ఆ యొక్క కరుణామయుని యొక్క కరుణను కోరుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో పవిత్రముగా పాల్గొందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పీఠము చుట్టూ గుమిగూడిన నీ కుటుంబమును కనికరముతో చూడుము. మేము చేపట్టిన శారీరక నిష్ఠ మా అంతరంగమును శుద్ధీకరించి నీ పట్ల మిక్కిలి కోరికను కలిగి ఉన్న మా మనస్సులను నీ సమక్షములో అంతరంగిక బలముతో ప్రజ్వరులుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము వచనములు 10 మరియు 16 నుంచి 20 వచనం వరకు. సోదోమ పాలకులారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గోమర పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. మిమ్ము మీరు కడుక్కొని శుద్ధి చేసుకునుడు. మీరు నా ఎదుట దుష్కారములు చేయకుడు. చెడును విడనాడుడు. మంచిని చేపట్టుడు. న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు. అనాథ శిశువులను న్యాయం చేయుడు. వితంతువులను కోపు తీసుకొనుడు. ప్రభువు ఇట్లనుచున్నాడు, రండి, మన వివాదములను పరిష్కరించుకుందాము. మీ పాపములు సింధూరముల వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లగానుగను. మీరు నాకు విధేయులుగా ఉదిరినే భూమి నుండి పండు మేలి పదార్థములను భుజింతురు. కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరుగుబడుతలేని మీరు కత్తి వాదపడుదురు. ప్రభుడైన నా పలుకు ఇది. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అప్పుడు యేసు జనసమూహములతో ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోసే ధర్మశాస్త్రమున ఉన్నారు కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా
వారు బోధించునది వారే ఆశ్చర్యింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయి వారికి సాయపడుటకు తమ చిటికిన వ్రేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. వేద సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీ అంచులు పొడవు చేసి కొందురు. విందుల ఎందును పెద్ద స్థానముల ఎందును అగ్రస్థానములను ప్రార్థనా మందిరముల ఎందును ప్రధానాస్తములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములు అందుకునుటకును బోధకుడా అని పిలుచుకునుటకు వారు తహతహలాడుచూ ఉన్నారు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు, ఏలైనా బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నారు. మీరు గురువులని పిలిపించుకొనవలదు, ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేను. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగుగాక. అందరం కూర్చుందాం, కొద్ది నిమిషముల పాటు ప్రభు వాక్యాన్ని ఆలకించుదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరం రెండు చేతులు అయితే దేవుని స్తుతించుదాం. రెండు చేతులు ఉన్న వారందరూ కూడా పైకైతే దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. 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 క్రీస్తునాథుని యందు ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనమందరము ఈ తపస్కాలము మధ్యలో ఉన్నాం. ఇంకను కూడా మనం పరిపూర్తి చెయ్యలేదు. కనుక మనము చెయ్యవలసిన ప్రయాణం, ఆధ్యాత్మికలో నడవలసినటువంటి సమయం చాలా ఉంది. కనుక ఈ 3 రోజులు మనము ఆధ్యాత్మికంగా బలపడడానికి, క్రీస్తు ప్రభువు యొక్క సిలువను అంటిపెట్టుకొని జీవించడానికి, ఎండిపోయిన కొమ్మకు జీవము పోసిన విధముగా నశించిపోతున్నటువంటి ఆత్మలకు జీవమునిచ్చే దేవుని మరింత దగ్గరగా మనము ఆయనను తెలుసుకొని ఆయన యందు జీవించడానికి మనమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, కనుక ఈరోజు మంగళవారము తల్లి అయిన శ్రీసభ పునీత అంతోని వారిని గుర్తు చేసుకుంటుంది. పునీత అంతోని వారు సిలువను ప్రేమించిన వంటి వ్యక్తి. సిలువంటే చాలామంది భయపడతారు. సిలువంటే కష్టమని, సిలువంటే శ్రమని, సిలువంటే అపజయమని అనుకుంటారు. కాదు ప్రియా దేవుని బిడ్డలారా, సిలువ క్రీస్తు మోయక ముందు, క్రీస్తు ధరించక ముందు, క్రీస్తు ఆ సిలువలో మరణించక ముందు అది ఒక శాపంగా ఉండేది. సంఘములో తప్పు చేసిన వారి పట్ల, సంఘములో వ్యతిరేకంగా జీవించిన వారికి ఇటువంటి సిలువ మరణాన్ని వేసేవారు. కానీ లోకరక్షకుడైన క్రీస్తు ఎప్పుడైతే సిలువను స్వీకరించాడో, సిలువను మన కోసమై ఈ ప్రపంచము యొక్క భారాన్ని తన భుజముల పైన వేసుకొని అతి ఘోరమైన తప్పిదాలను, ఘోరమైనటువంటి జీవితాలను, ఘోరమైనటువంటి మన యొక్క శాపాలను అన్నిటినీ కూడా తన భుజాన వేసుకొని మోసిన వ్యక్తి క్రీస్తు భగవానుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సిలువలో మన యొక్క పాపము నశించింది. సిలువలో మనకు జీవము ఉద్భవించింది. సిలువలో మన యొక్క సాతాను యొక్క బలాన్ని దేవుడు తొక్కివేశాడు. అదే సిలువ ద్వారా సకల మానవాళికి ఆయన విముక్తిని కలుగజేశాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ సందర్భములో సిలువను ఎక్కువగా ప్రేమించి, సిలువే మార్గమని, సిలువే రక్షణ అని, సిలువే తన యొక్క జీవితానికి విముక్తిని కలిగి నడిచినటువంటి అద్భుతాల అంతోని వారు. మనందరికీ అంతోని వారంటే చాలా ఇష్టం. ఆయన 1515 సంవత్సరములో ఆయన జన్మించాడు, నీవలే నావలే. కానీ ఒక అనూహ్యమైనటువంటి జీవితములో, ఈ లోకపరమైనటువంటి జీవితాన్ని జీవించక, లోక బంధనాలను అంటిపెట్టుకోక, లోక వ్యామోహములలో పడిపోక, సిరి సంపదలు, అందాలు, ఆడంబరాలు, లేదా ఈ లోకము యొక్క చేసే గొప్ప గొప్ప కార్యాలను ఆయన తన వంతుగా చేసుకోక, వాటిని ప్రేమించక, ప్రియ దేవుని బిడ్డలారా, పేదరికాన్ని ఎన్నుకున్నాడు, సిలువని ఎన్నుకున్నాడు. వీటికి అన్నిటికంటే ఎక్కువగా లోక రక్షకుని ఆయన తన తండ్రిగా స్వీకరించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే పేదరికాన్ని జీవించాడు కనుక కటికమైన వంటి ఆ పేదరికములో ఆయన ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాడు, పేదలను ఆదరించాడు, పీడితులను దీవించాడు, అనారోగ్యాలను స్వస్థపరిచాడు, జీవముతో ఉన్న వారిని లేపాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మీకు ఒక అద్భుతాన్ని తెలియజేయాలనుకుంటున్నా. పునీత అంతోని వారు మరణించిన వంటి వ్యక్తిని లేపి సాక్ష్యాన్ని పలికించే ఒక అద్భుతం. ఇది మీరందరూ కూడా తెలుసుకోవాలి. మనము మొదటి రోజున విన్నాం, యేసు ప్రభువు లాజర్ బయటికి రా అన్నప్పుడు ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆయన వాక్కు జీవము గలది, ఆయన వాక్కు శక్తి కలది, ఆయన వాక్కు మనిషిని నిలబెట్టేది. ఎప్పుడైతే క్రీస్తు మాట్లాడాడో, మరణించిన వ్యక్తి, 4 రోజుల నుండి సమాధిలో పాతిపడిన పెట్టిన వ్యక్తి ఒక్క మాటతోనే లాజర్ బయటికి రా అన్నప్పుడు ఆ లాజరు వచ్చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధముగా అదే శక్తిని, అదే యొక్క మహిమను, అదే ప్రాభవమును తన యొక్క సువార్తికులకు ఇచ్చాడు, తనకు అపోస్తలకు ఇచ్చాడు, తన వారసులకు ఇచ్చాడు, అభిషేకం పొందినటువంటి గురువులకు ఇచ్చాడు. దేవునికి సువార్తను భయభక్తులతో, విధేయతతో, విశ్వాసముతో, నమ్మకముతో, పవిత్రతతో జీవించే వారికి ఆ శక్తిని ఇచ్చాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే పునీత అంతోని వారు ఒకనాడు ఒకానొక సందర్భములో మరణించిన వ్యక్తిని లేపి నిజము మాట్లాడిస్తున్నాడు ఆ వ్యక్తి ద్వారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆకలిగా ఉందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ గమనించాలి, అంతోని వారి యొక్క స్వగ్రామములో మనలాగే కుటుంబాలు ఉన్నాయి, మనలాగే ప్రజలు ఉన్నారు. అక్కడ ఏమి జరిగిందంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఇది జరిగిన సంఘటన పునీత అంతోని వారి అద్భుతాలలో ఒక అద్భుతం. ఇద్దరు వ్యక్తులు మనస్పర్ధలు ఏర్పడి కొట్లాడుకుంటూ ఒకరినొకరు సంఘీభావముతో లేకుండా, సమాధానముతో లేకుండా ఒకరినొకరు కొట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా కొనసాగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆ ఇద్దరిలో ఒకడు కోపపడి, ఎక్కువగా ఆవేశపడి తన తోటి వ్యక్తిని చంపాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విధముగా కొట్లాడుకున్న ఈ ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి మరణించాడు. ఆ మరణించిన వ్యక్తిని, ఆ శరీరాన్ని, ఆ శవమును తీసుకొని పునీత అంతోని వారి యొక్క తండ్రి ఆయన ఇంటి పెరటిలో, ఏ విధంగానైతే మనకు ఇంటి దగ్గర పెరటి ఉందో అదే విధముగా పునీత అంతోని వారి తండ్రి పెరటిలో ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని ఆయన పాతి పెట్టడం జరిగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి, వ్యక్తి కనపడలేదు. ఈ మనిషి కనపడలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు వారు
ఈ వ్యక్తిని కనుగొనడానికి ఎక్కడికి వెళ్ళాడు, ఎవరైనా చంపారా లేదా ఎవరైనా ఏమైనా చేశారా అని ఆలోచన చేస్తూ వారు తర్కిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా చేస్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి మరణించిన ఈ యొక్క శవాన్ని పునీత అంతోని వారి తండ్రి ఇంటి దగ్గర పెరటిలో పాతి పెట్టారని పోలీసు వాళ్ళకి తెలిసి వచ్చింది. అప్పుడు వారు పునీత అంతోని వారి తండ్రి ఇంటికి వచ్చి తన తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే వారు ప్రశ్నిస్తూ ఉన్నారో అప్పుడు అంతోని వారి తండ్రికి ఏమీ తెలియదు, చాలా అమాయకుడు, ఆయనకు ఈ విషయమే తెలియదు. మరి అటువంటి ఆ వ్యక్తిని లేనిపోని ప్రశ్నలు వేసి, నీకు తెలియకుండా జరుగుతుందా, నీ ప్రమేయం లేకుండా నీ యొక్క ఇంటి దగ్గర పాతి పెడతారా అని ఇలాంటి మాటలు మాట్లాడి పునీత అంతోని వారి తండ్రి పైన నిందలు వేస్తూ ఉన్నారు. ఏ పాపము చేయని ఆ యొక్క వ్యక్తి పైన నిందలు వేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా కొన్ని రోజులు జరిగింది. ఒకరోజు పునీత అంతోని వారి తండ్రిని ఇంకొక వ్యక్తి ఎవరైతే చంపాడో ఆ వ్యక్తిని కూడా ఇద్దరిని కోర్టుకు తీసుకెళ్లారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు ఇక్కడ చూడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు ఇక వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన పట్ల, చంపిన ఆయన పట్ల, అంతోని వారి తండ్రి పట్ల. అంతోని వారి తండ్రి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయములో పునీత అంతోని వారికి ఒక దృశ్యం కనపడింది. ప్రియా దేవుని బిడ్డలారా, అది ఏమిటంటే తన తండ్రిని అన్యాయముగా, నిర్దోషి అయిన ఆయనని దోషిగా ఇక పరిగణింపబోతున్నారు, శిక్ష పడబోతూ ఉంది. ఆయన రక్షించడానికి పునీత అంతోని వారికి ఆ యొక్క దృశ్యములో ఆ యొక్క సంఘటన కనపడుతూ ఉంది. అప్పుడు పునీత అంతోని వారు రెండు బైలొకేషన్ ఉంది కనుక రెండు స్థానాలలో ఒకేసారి ఉండే ఒక గొప్ప వరాన్ని పునీత అంతోని వారికి ఉంది. అప్పుడు ఆయన తన ఆత్మతో లేదా ఆయన బైలొకేషన్తో ఆయన కోర్టులోనికి వస్తున్నాడు. పునీత అంతోని వారు ఎప్పుడైతే కోర్టులోకి వచ్చాడో ఆ యొక్క జడ్జి మాట్లాడే ముందుగా అంతోని వారు మాట్లాడుతూ ఉన్నారు. తన తండ్రి పక్షాన నిలబడి అంతోని వారు మాట్లాడుతూ ఉన్నారు. చంపిన ఆ వ్యక్తితో అంటున్నాడు, నీవు నిజము చెప్పకపోతే నీవు ప్రాణం కోల్పోతావు, నిజం చెప్పితే నీవు ప్రాణముతో ఉంటావు, లేకపోతే నిజమేమిటో నిరూపిస్తా అని పునీత అంతోని వారు అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఈ విధంగా అంటూ ఉన్నప్పుడు ఆ చంపిన వ్యక్తి నిజం చెప్పలా. అప్పుడు అంతోని వారు ఏం చేశారు, ఎవరినైతే పాతి పెట్టారో వారి తండ్రి యొక్క గృహములో ఆ యొక్క పెరటిలో ఉన్నటువంటి శవాన్ని లేపి ఆయన కోర్టులోనే ప్రార్థించినప్పుడు ఆ యొక్క శవము లేచి అంతోని వారు ఆ యొక్క కోర్టులో ఉన్నప్పుడు ఆ యొక్క మనిషి అక్కడ దర్శనమిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చంపిన వారిని వ్యక్తిని లేపాడు అంతోని వారు. చంపిన వారి వ్యక్తిని ఆ కోర్టులోనికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ లేచిన వ్యక్తి ఎవరైతే చంపారో, ఎవరైతే ఆయనతో కొట్లాడారో, ఎవరైతే ఆయనకు మనస్పర్ధలు ఉన్నాయో ఆ వ్యక్తితో మాట్లాడి, ఇదిగో ఈయన కాదు నన్ను చంపింది, ఈ వ్యక్తి నన్ను చంపాడు, ఈ వ్యక్తే నా మరణానికి కారణం, ఈ వ్యక్తే నన్ను ఇక్కడ పాతి పెట్టాడని ఆ కోర్టులో ఆమె యొక్క లేపిన వ్యక్తి ద్వారా పలికిచ్చాడు పునీత అంతోని వారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా పునీత అంతోని వారు మరణించిన వంటి ఆ వ్యక్తిని లేపి నిజము పలికిచ్చి సాక్ష్యాన్ని వారికి విషిదపరకంగా చూపించి తర్వాత ఏం జరిగిందంటే, ఏ వ్యక్తి అయితే లేచాడో మళ్ళీ ఆ వ్యక్తి అంతోని వారిని అడిగాడు, అయ్యా నేను పాప సంగీతం చెయ్యాలి, వింటావా అన్నాడు. అక్కడే కోర్టులోనే అంతోని వారు కూర్చొని ఆ వ్యక్తి యొక్క పాప సంగీతం విన్నాడు.
విన్న తర్వాత ఆశీర్వదించాడు. తిరిగి మరణించిన వ్యక్తిని మళ్ళీ తిరిగి మరణంలోనికి పంపాడు. తర్వాత ఏ వ్యక్తి అయితే హత్య చేశాడో ఆ వ్యక్తికి మరణ శిక్ష పడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మనం గమనించాలి. ఈ అద్భుతం ద్వారా దేవుడు చెప్పే సందేశం ఏమిటంటే, దాచబడినది ఏది కూడా బట్టబయలు కాకపోదు, మోసగించిన ఏది కూడా ఒకరోజు బయట పడకపోదు. కనుక ఈరోజు నీవు నేను మనమందరం కూడా పునీత అంతోని వారి వలె భక్తితో విశ్వాసముతో సిలువను మోసుకొని ప్రభువును అనుసరించాలి. రక్షకుడైన దేవుని ముందు పెట్టుకొని మన జీవితాలను కొనసాగించాలి. మనకు జీవం పోసే దేవుణ్ణి మన యొక్క పనులలో, అనుదిన జీవితంలో, అనుదిన ప్రయాణాలలో, మనం చేసే కార్యాలలో జీవగల దేవుని ముందుంచుకొని మనం కొనసాగాలని ప్రభువు నేర్పుతూ ఉన్నాడు. కనుక మీరు బయట చెప్పే మాటలు వినమాకండి. వారు వీరు చెప్పే మాటలు మీరు చూసి ఆలకించి మిస్మరైజిపోయి ఆశ్చర్యకితులై ఇదే సత్యమని, ఇదే న్యాయమని మీరు మోసపాకండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది మంచిదనమో, ఏది మనల్ని ప్రేరేపిస్తూ ఉందో, ఏది బలపరుస్తూ ఉందో, ఏది మనల్ని క్రీస్తు ప్రభు బాటలో నడిపిస్తుందో దానిని మీరు ఆలకించుకొని ముందుకు కొనసాగాలని మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. కనుక ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. భగవంతుడు త్రియేక దేవుడు మనందరినీ ఆశీర్వదించమని, మనందరినీ కూడా రాబోయే రోజులలో మరింతగా ఉపవాసముతో, ప్రార్థనతో, తపో దీక్షతో, అదేవిధంగా దాన ధర్మములతో మన యొక్క ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముందుకు కొనసాగుదాం. రాబో పునరుత్థాన క్రీస్తు మహిమలో మనందరం కూడా భాగస్థులు అవుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం. రాగముతో అంజలి హస్తముతో సంధ్య రాగముతో అంజలి హస్తముతో సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి. సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి. సంధ్య రాగముతో అంజలి హస్తముతో కలిసిన సోదరులు కలిసిన కరములతో కలిసిన సోదరులు కలిసిన కరములతో చీకిన ఈశ్వరం పలికిన అనురాగం అనురాగం సంధ్య రాగముతో అంజలి హస్తముతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతిల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. సృష్టికర్తవైన సర్వేశ్వరం,
నీవు ఎంత ఔదార్యముతో అనుగ్రహించిన దానముల నుండి మేము సమర్పించి అర్పణలను అనురాగముతో స్వీకరింపుము. మా శారీరక పోషణ కొరకు నీవు మాకు దయచేసిన ఈ వస్తువులను మా నిత్య జీవమునకు సాధనములుగా మార్చుమని మనసారా వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మా శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పావన పావన ప్రభు జలాధిపతి అయిన పావన 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 ప్రభు మహోన్నతమునా జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు జలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభునామం గుణవచ్చిడివారు ధాన్యులు ధాన్యులు. మహోన్నతమునా జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు జలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనం చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. సర్వేశ్వరా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వేశ్వరా నీకే ఆరాధన, నీకే
ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, అదే విధముగా నీవు ఎన్నుకునేటువంటి సగినాల పౌలు ప్రకాష్ తండ్రి గారిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తెలుగు మరియు మాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులైన పునీత అంతని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. గత 3 రోజులుగా ప్రభుని యొక్క సన్నిధిలో మనందరము కూడా ఎంతో విశ్వాసముతో భక్తితో పాల్గొంటున్నటువంటి మనల్ని రాబో రోజులలో కూడా ఇటువంటి విశ్వాసముతోని, ఇటువంటి భక్తితోని మనలందరినీ కూడా ఆ యొక్క ప్రభువును నడిపించాలని, ఆ యొక్క ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా అందరము కలిసి భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా తప్పుపైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరునిగా ప్రియయైన యేసువా, మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరునిగా ప్రియయైన యేసువా, మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరునిగా
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఈ యొక్క ప్రభువే మనందరి యొక్క పాపముల కోసం ఆ యొక్క కలువరిగిరిలో తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని చిందించినటువంటి ప్రభు. ఈ యొక్క ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించునే పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును.